సంబరాలు చేసుకోవాల్సిన సందర్భం ఇది. కానీ ఆ కుటుంబాలు ఇప్పుడు జీవితాంతం మిమ్మల్ని తిట్టుకోవా? మీ వెర్రి అభిమానానికి సంబంధించి 11 మంది బలైపోయారు. ఎవరు సమాధానం చెప్తారు? ఇదే నా అభిమానం అంటే, ఇదే నా ఫ్యాన్స్ అంటే? ఒక అభిమాన క్రీడాకారుడికి సంబంధించి ఎన్ని సందర్భాల్లో ఇదే కోహ్లీకి మనం బ్రహ్మరథం పట్టలేదా? ఈరోజు ఏం జరిగింది? ఈరోజు మీరు చేసిన ఆ వెర్రి అభిమానం గేట్లు తెరిచే సందర్భంలో ఆ గేట్ అదుగు 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 మీరు చూడొచ్చు. బా, ఎంత దీనా వస్తుంది అభిమానం. మీరు చూడండి, మీ కుటుంబంలో ఒకరు కోల్పోయారు. మీ వెర్రి అభిమానానికి, మీ వెర్రి ఫ్యానిజానికి సంబంధించి తార్కాణం చూడండి. ఎవడు చేసిన కారణం ఇది? ఎవడి దుర్మార్గం ఇది? ఎవడి దాస్తకం ఇది? ఎవడి పైశాచికత్వం ఇది? ఇదే నా అభిమానం అంటే? ఇదే నా ఫ్యానిజం అంటే? ఒక్కసారి ఆలోచించండి. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా తెలుగు వాళ్ళు ఉంటే ఆలోచించే ప్రయత్నం చేయండి. ఇది కోపం కాదు, ఇది ఉక్రోషం కాదు, ఇది ఆవేదన. ఇది గుండెల నిండా అలుముకున్న ఆవేదన. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీ ఉద్దేశం కాదు. వి రిక్వెస్ట్ ఎవరైనా ఈ ఈవెంట్కి వెళ్ళే వాళ్ళు ఉంటే ఆగిపోండి. వెళ్ళొద్దు, ఈ ఈవెంట్కి వెళ్ళొద్దు. ఇది అక్కడ పరిస్థితిని చూసిన తర్వాత కూడా వెళ్ళాలనుకుంటే ఒక్కసారి చూసే ప్రయత్నించండి. ఆ కుటుంబాలు ఎవరైనా ఉంటే కనుక వెంటనే రీకాల్ చేయండి. వచ్చేయంట్రా బాబు, మీరు అక్కడ వద్దు అని చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేయండి. మీరు బ్రతుకుంటేనే మీ అభిమానం బ్రతుకుండేది. ఇటువంటి ఘటనలు మీకెంత విషాదాన్ని నింపుతాయో, మీ కుటుంబంలో ఎంత విషాదాన్ని నింపుతాయో ఆలోచించే ప్రయత్నం చేయండి. దేనికి తోపులాట, దేనికి తోసేసుకోవడం, దేనికి ఉరగలు పెట్టడం, దేనికి ఈ స్టాంపేడ్? అదిగో మీరు చూడొచ్చు. అదేనా ఆ అభిమానం? ఒక్కసారి చూడండి. అభిమానానికి సంబంధించి అంతవరకు బాగానే ఉన్నారుగా. ఇక్కడ చూడండి, దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేశారు, ఫోటోలు తీసుకున్నారు. అద్భుతం, చాలా బాగుంది. ఇక్కడ ఉన్న సంయమనం ఎక్కడికి వెళ్ళిపోయిందండి? ఎక్కడికి వెళ్ళిపోయింది? కోహ్లీని మీరు, నేను అందరూ అభిమానిస్తాం, ఆరాధిస్తాం. కింగ్ కోహ్లీ అని చెప్పి గొంతులు చించుకొని మీరు, నేను అందరూ అరిచాం. ఇప్పుడు అదే కింగ్ కోహ్లీ మీ ఊరు వచ్చాడు, బెంగళూరులో అడుగు పెట్టాడు. ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాడు. రాత్రి కన్నీరు పెట్టాడు. దేనికి? మీకోసం, మీ అభిమానులకి ఆ గిఫ్ట్ అందించడం కోసం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు ప్రస్తుతం ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. బెంగళూరులో ఏం జరుగుతుందో తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. మధు, ప్రస్తుతం బెంగళూరులో పరిస్థితి ఏంటి? ఆల్ రైట్ మధు, నా మాట వినిపిస్తుందా? మధు, ప్రస్తుతం బెంగళూరులో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? సిచ్యువేషన్ ఏంటి బెంగళూరులో ప్రస్తుతం? నిజంగానే విక్టరీ పీరియడ్ కి సంబంధించి పెద్ద ఎత్తున హాజరు కావడంతో తొక్కిసలాట అయింది. ఒక్కసారిగా దీంట్లో ఇప్పటికే 11 మంది మృతి చెందారు, 52 మంది గాయాలన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇది సెలబ్రేషన్ కోసం ఒక దగ్గర గ్యాదర్ అయ్యారు చిన్నస్వామి స్టేడియంలో. వీళ్ళంతా కూడా 18 సంవత్సరాల తర్వాత ఆర్సీబీ విజయం సాధించడం పైన ఆనందంతో అక్కడికి చేరుకున్నారు. సో చాలా మంది అభిమానులు, విరాట్ కోహ్లీ కెప్టెన్ ఉండడంతో చాలా మంది ఆర్సీబీ గెలవాలనేటువంటి ఒక ఉత్సాహంతో అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. అదంతా కూడా గెలవడంతో ఆనందంలో పాల్గొనడానికి, ఆ సంతోషంలో పాల్గొనడానికి. కాకపోతే చాలా మంది తొక్కిసలాటలో చనిపోవడంతో ఈ సంతోషకరమైనటువంటి వేడుక సెలబ్రేషన్ ఏదైతుందో విషాదంగా మారిపోయినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ఈ తొక్కిసలాటకి సంబంధించినటువంటి దాంట్లో స్టేడియం కెపాసిటీ వచ్చేసి గతంలో కూడా చూసాం, అనేక పబ్లిక్ మీటింగ్లు జరిగాయి చిన్నస్వామి స్టేడియంలో. 40,000 మంది మాత్రమే సామర్థ్యం ఉంది. కానీ దాన్ని మించి సామర్థ్యానికి మించి అక్కడికి హాజరు కావడంతో సెలబ్రేషన్ లో ఈ తొక్కిసలాట జరిగింది. ముఖ్యమంత్రి అక్కడే ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి అక్కడే ఉన్నారు ఈ సంబంధానికి సంబంధించి. అయితే అంతమంది చనిపోయినా ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకోకపోవడం పైన తీవ్రమైనటువంటి విమర్శలు వస్తా ఉన్నాయి. మనం చూసాం ఇలాంటి తొక్కిసలాటని, ఒక స్టాంపేడ్ కి సంబంధించినటువంటి ఘటన మనం గతంలో పుష్ప రిలీజ్ సందర్భంగా థియేటర్ కి వెళ్ళడంతో, అల్లు అర్జున్ మన ఇక్కడ సంధ్యా థియేటర్ కి వెళ్ళడంతో తొక్కిసలాట జరిగింది. గొప్ప ప్రాణం కోల్పోయినటువంటి పరిస్థితి. తర్వాత ఇప్పుడు బాలుడు ఇంకా చికిత్స తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మీద తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. అదే కేసులో సరైనటువంటి అనుమతి తీసుకోకుండా అక్కడికి ఆల్రెడీ కొంతమంది రియాక్ట్ అవడం జరుగుతోంది. ఐ థింక్ మంజునాథ రియాక్టర్, ఐ మీన్ బెంగళూరు నాట్ గుడ్ సర్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా ఉంటే రియాక్ట్ అయ్యే ప్రయత్నించండి. ఎందుకంటే మీరే మాట్లాడాలి. మీరు మాట్లాడితేనే అక్కడ వాళ్ళకి అర్థమవుతుంది. మీరు మాట్లాడితేనే ఆవేదన అర్థమవుతుంది. మేమెంత గొంతు చించుకొని చెప్పినా మాకేంలే మీరు చెప్తారు. నో,
నో నో దయచేసి అలా ఆలోచించద్దు. ఎవరైనా ప్రస్తుతం బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం దగ్గర ఉంటే కనుక వెంటనే వెనక్కి వచ్చే ప్రయత్నం చేయండి. వి రిక్వెస్ట్, మీ ప్రాణాలు మీరు కాపాడుకునే ప్రయత్నం చేయండి అని ఒక రిక్వెస్ట్ చేయడం జరుగుతోంది. అట్ ద సేమ్ టైం ఎస్, ఇదే అంశానికి సంబంధించి పోలీసులు కూడా రియాక్ట్ అయ్యారు. పోలీసులు ప్రస్తుతం స్టేడియాన్ని ఖాళీ చేయాలి, స్టేడియం పరిసరాల్లో ఖాళీ చేయాలంటూ చెప్తున్నట్టుగా తెలుస్తోంది. రిమెంబర్ 40,000 మంది మాత్రమే పట్టే చిన్నస్వామి స్టేడియానికి ఒక్కసారిగా ఫ్యాన్స్ ఓకే. డిప్యూటీ ముఖ్యమంత్రి శివకుమార్ రియాక్షన్ చూద్దాం. Mr. Kohli's royalty has paid royalty, and he has been entire team, the dedication, and many of them have not left the team. So it is a very